తెలంగాణ ఉనికి కోసం పోరాటం, సొంత పార్టీ టీడీపీతో పోరాటం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాటం, ఇలా ఎన్నో ఏళ్ల శ్రమతో ఇటుక వేసి కట్టిన బీఆర్ఎస్ పార్టీ నేడు బీటలు వారడానికి సిద్ధంగా ఉందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ కురువృద్ధుడు కేసీఆర్ కన్న కలలు, కన్న కూతురు కవిత పెట్టబోయే పార్టీతో కకలావికలం కానున్నాయా అనే చర్చలు నడుస్తున్నాయి. ఆమె పార్టీ వల్ల రాష్ట్రం కన్నా సొంత పార్టీలో కుటుంబంలోనే ప్రకంపనలు అధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో గులాబీ బాస్ సంగతులేంటో ఒకసారి చూసేద్దాం పదండి. తెలంగాణ జాగృతి ద్వారా కవిత నిర్మించిన బలమైన క్యాడర్ ఇప్పుడు బీఆర్ఎస్ పునాదులను కదిలిస్తోంది. పార్టీలో అసంతృప్త నేతలంతా కవిత నీడలోకి చేరేందుకు సిద్ధమయ్యారు. గతం నుంచి ఆమె వెన్నంటే ఉన్న కీలక నాయకులు కొత్త పార్టీలో పదవుల కోసం వేచి చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి భారీగా వలసలు ఉంటాయన్న అంచనాలు కేసీఆర్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కారుకు మళ్ళీ పంచర్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ అంతటి మొండివాడు లేడని అంటారు. ఎంతటి నష్టం జరిగినా సరే చలించకుండా ఉండడం ఆయనకే చెల్లింది. అయితే 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఒక్కసారి ఓటమి చవి చూశాక ఆయన జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ తెచ్చిన నేతగా ప్రజలు తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని భావించారు. అయితే అతన్ని ఇప్పటికీ అలాగే చూసుకుంటున్నారు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళని మాత్రం అలా చూస్తూ భరించలేకపోయారు. అంటే అలాంటి వాళ్ళని ఆయన వెనకేసుకొని రాజ్యమేలడం ప్రజలకేమాత్రం నచ్చలేదు. దీంతో సీటులో నుంచి దింపేశారు. దీంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అడపాదడప తప్ప ప్రజల ముందుకి రావడం లేదు. అయితే 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ కన్న కూతురు కల్వకుంట్ల కవిత పెట్టబోతున్న పార్టీతో ఆయన బేజారుతున్నారు. కేసీఆర్ ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా అది బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఆ దిశగా పావులు కదుపుతున్న కేసీఆర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. కన్న కూతురితో విభేదాలు కొంప ముంచేలా ఉన్నాయని భావిస్తున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఇలాగే షర్మిల పెట్టిన కుంపటి జగన్ పార్టీకి తగిలింది. ఇక్కడింత ఎఫెక్ట్ ఉన్నా లేకపోయినా ఓట్ల చీలకు వచ్చినా లేక ఎడ్జ్ తీసుకున్న ప్రమాదమని భావిస్తున్నారు. ఇన్నాళ్ళు కవిత చేసిన వ్యాఖ్యలను ఆయన సాధారణంగానే తీసుకున్నారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులతో ఎలాగైనా ఆమెను వెనక్కి రప్పించాలని సన్నిహితులతో రాయబారాలు నడిపిస్తున్నారు. కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీకి దెబ్బేనని అంచనాకి వచ్చేశారు. అధికార పార్టీకి ఇది అనవసరమైన బలాన్ని ఇస్తుందని ప్రగాఢంగా నమ్ముతున్నారు. కవితను బుజ్జగించేందుకు కేసీఆర్ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కవితకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తామనే ప్రతిపాదన తెచ్చారు. ప్రభుత్వంలో హరీష్ రావు, కవిత ఇద్దరు అత్యంత కీలకమైన మంత్రులుగా ఉండేలాగా హామీ ఇస్తారని ఆశ చూపిస్తున్నట్టు సమాచారం. ఒకే వేదికపైకి అందరినీ తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్ని ఎవరు అంత తేలిగ్గా నమ్మరనే సంగతి అందరికీ తెలిసిందే. కేసీఆర్ వ్యూహమే విభిన్నంగా ఉంటుంది. అవతలి వాడిని బోల్తా కొట్టించడంలో ఆయన్ని మించిన వాడు లేడనే పేరుంది. మొదట అవతలివాడు ఎన్ని జిమ్మిక్కులు చేసినా చూస్తూ ఉంటారు. చివరికి వారు ఏకుమేక అవుతాడని భావిస్తే అప్పుడు రాయబేరాలు లేదా బేరసారాలు మొదలు పెడతారు. ఆయనను నమ్ముకున్న ఆలే నరేంద్ర, కోదండరాం, విజయశాంతి ఇలాగే ఎంతో మంది ఏమయ్యారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్ళంతా దిక్కుముక్కు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రేపు కవిత సిచ్యువేషన్ కూడా అంతే. మీ నాన్నతో కొంచెం జాగ్రత్తమ్మా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కేసీఆర్ వేస్తున్న కాకి లెక్కలు ఆచరణలో సాధ్యం కావని కవిత అనుచరులు నమ్ముతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ల మధ్య ఇప్పటికే పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది. కేటీఆర్ తర్వాత కవితకు ప్రాధాన్యత ఇస్తే హరీష్ రావు నుంచి సమస్యలు వస్తాయి.
ఒకవేళ సంతోష్ కుమార్ బయటపడకపోయినా అసంతృప్తితో ఉన్న హరీష్ రావుతో కలిస్తే పార్టీ కొంప మునుగుతుంది. ఈ మూడు ముక్కలాటలో కవితకు న్యాయం జరగదని వారు వాదిస్తున్నారు. జగిత్యాలలో కేసీఆర్ హాజరైన మీటింగ్ పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగిత్యాల సభలో కవిత గురించి పరోక్షంగా కూడా కేసీఆర్ మాట్లాడలేదు అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్నాయి. ఒక తండ్రిగా సెంటిమెంట్తో కూడా మాట్లాడలేదు. కవిత ప్రస్తావన లేకుండా న్యూట్రల్గా ఉన్నారంటే కవిత విషయంలో ఇంకా నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. కేసీఆర్ ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో ఎవరిని వదులుకోలేరు, అలాగని కవితకు న్యాయం చేయలేరు. ఎవరిని నొప్పించాలో, ఎవరిని ఒప్పించాలో, ఎవరిని బుజ్జగించాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అటు కూతురు మొండితనం, ఇటు వారసుల మధ్య పోరు, వృద్ధాప్య సమస్యలు ఆయనని అగమ్య గోచర పరిస్థితుల్లోకి నెట్టేశాయి. ఈ కుటుంబ కలహం చివరకు బీఆర్ఎస్ ఉనికినే ప్రమాదంలో పడేసేలా కనిపిస్తోంది.